వెల్కమ్ టు ప్యూర్బెక్స్. నన్ను చాలా మంది ఎలాంటి హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. నేను యూస్ చేసే హ్యాండ్ బ్లెండర్ అయితే అవైలబుల్ లేదు మార్కెట్లో. సో దానికోసం అమెజాన్లో ఏది హైయెస్ట్ రేటింగ్ ఉందో నేను దాన్ని సజెస్ట్ చేస్తున్నాను ఇన్ని రోజులు. సో నేను కూడా అది మీకు ఒకసారి తీసుకొని చూపిస్తే బాగుంటుందని అనిపించింది. సో దానికోసం నేను కూడా ఒకసారి తీసుకున్నానండి. కెంట్ స్మార్ట్ చెఫ్. ఇది 300 వాట్స్ అండి హ్యాండ్ బ్లెండరు. సో ఒకసారి చూడండి బాక్స్. సో మనకి 5 స్పీడ్ ఉంది ఇందులో, 300 వాట్స్. సో మనకి మన మల్టిపుల్ బ్లేడ్స్ కూడా వచ్చాయి ఇందులో. సో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. బేసిక్గా హైయర్ మన కస్టమర్ రివ్యూస్ ఉన్నది నేను తీసుకున్నాను. ఎక్కువ రివ్యూస్ ఉన్నది నేను తీసుకున్నాను. వారంటీ కార్డ్ అండి, 1 year వారంటీ ఉంది. బ్లేడ్స్, మనకి బ్లేడ్స్ వచ్చేసి డో మిక్సింగ్కి యూజ్ అవుతుంది. మనకి ఆటా యూజ్ చేయడానికి అండ్ డోనట్స్ డో మిక్స్ చేయడానికి పనికి వస్తుంది. ఇది మనకి విప్పింగ్ క్రీమ్ అండ్ కేక్ మిక్సింగ్కి యూజ్ అవుతుంది బ్లేడ్స్. సో 2 different blades. ఇది స్టాండ్ కూడా ఇచ్చాడండి, మనం స్టాండ్ పెట్టుకోవడానికి, బ్లేడ్స్ పెట్టుకోవడానికి, మిషన్ పెట్టుకోవడానికి స్టాండ్ వచ్చింది. ఇప్పుడు మిషన్ కలర్ కూడా బాగుంది. ఇది అండి మిషన్. సో మనం ఎప్పుడైనా 5 స్పీడ్ ఉన్నది తీసుకోవాలండి. 3 స్పీడ్ ఉన్నది దానికంటే 5 స్పీడ్ ఉన్నది బాగుంటుంది ఎప్పుడైనా. 0 to 5 స్పీడ్. 3 స్పీడ్ ఉన్నదానికి ఎక్కువ మోటార్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, తొందరగా క్రీమ్ అయ్యి తొందరగా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా 5 స్పీడ్ అండ్ 6 స్పీడ్ ఉన్నవే తీసుకోవాలి, నేను అందుకే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇలా ఈ 300 వాట్స్. సో వైర్ కూడా పెద్దగానే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే వైర్ పెద్దగా ఉండాలండి మనము, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఉండి చేస్తుంటాం కదా. సో లెంత్ కూడా పెద్దగానే ఉంది వైర్ది. ఓకే, మనము ఇందులో చేసుకునేటప్పుడు కొంచెం ఇలా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. స్టాండ్ కూడా బాగుంది ఫిక్సింగ్కి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కొన్ని వాటికి ఇవి స్టాండ్ రాదండి, లేకుంటే మనం పెట్టుకునేటప్పుడు అటు ఇటు పడిపోతుంది. అలా కాకుండా దీనికి స్టాండ్ కూడా వచ్చింది. బ్లేడ్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంది ఇది. మనకి బ్లేడ్స్ కూడా అక్కడ పడిపోతాయి అన్న ప్రాబ్లం లేకుండా బ్లేడ్స్ కూడా వచ్చాయి ఇలా పెట్టుకోవడానికి. చాలా బాగుంది ఇది, అన్నిటికీ రాదు ఇలా. నేను అన్ని చూసి రివ్యూస్ చూసి పెట్టానండి మీకు. రేటింగ్ కూడా చాలా బాగుంది దీనికి, వాట్స్ కూడా బాగుంది. ఒకసారి సౌండ్ కూడా ఎలా వస్తుందో చూద్దాం, చెక్ చేద్దాము. ఇది నాకు అమెజాన్లో 1330 పడిందండి. ఇది మనకి ఈ లింక్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, చూడండి. సో మనం ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్లేస్ చేయండి. బ్లేడ్స్ జస్ట్ ఇట్లా వేస్తే లాక్ అయిపోతుంది. సౌండ్ కూడా ఎక్కువేం రావట్లేదండి, మోటార్ సౌండ్ కూడా. ఫుల్ స్పీడ్ పెట్టేస్తున్నాను చూడండి. మోటార్ సౌండ్ కూడా ఎక్కువేం లేదు, బాగుంది. సో దీన్ని లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఓకే, ఓవరాల్గా ఫంక్షనాలిటీ చూద్దామండి. 5 స్పీడ్ కంట్రోల్ ఉంది. మల్టిపుల్ బీటర్స్ అంటే ఉన్నాయి కదా, మల్టిపుల్ బీటర్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్ హీటింగ్ ప్రొటెక్షన్ నేను ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. అండ్ టర్బో ఫంక్షన్స్ అండి. అండ్ అంటే 5 స్పీడ్ వచ్చింది కదా మనకి,
అండ్ 100% కాపర్ మోటార్ అంటే మనకి ఏం రస్ట్ గిన ఏం రాకుండా ఉంటుంది. 300 వాట్స్. అండ్ మనకి టర్బో ఫంక్షన్స్ అంటే మధ్యలో ఆన్ ఆఫ్ లాగా ఎక్కడైనా సడన్ గా మీకు ఆన్ ఆఫ్ లాగా ఇట్లా రావాలనుకుంటే టర్బో ఫంక్షన్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఎజెక్షన్ బటన్ అండ్ 5 స్పీడ్ ఫంక్షన్స్ మనం చూసారు కదా 0 to 5. అండ్ బీటింగ్ ఫంక్షన్ మనకి ఫ్లవర్ గిన ఏమన్నా బీట్ చేసుకోవడానికి, విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి అండ్ మన ఫ్లవర్ గిన బీట్ చేసుకోవడానికి చెప్పాను కదా. ఈజీ హ్యాండ్లింగ్ గ్రిప్ మనకి ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇది మనం చూడండి. ఇవి మనం ఇందా పెట్టి చూపించాను కదా మీకు, ఇవి బటన్స్ లాగా దీని మీద ఇలా మనం, ఎందుకంటే ఒక్కొక్కసారి వీటికి ఇలా వస్తుంది. ఇది స్టాండ్ రాకపోతే మనం ఇట్లా పడుకోబెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా క్రీమ్ మధ్యలో ఆపాలనుకున్నా ఏమైనా ఆపాలనుకున్నా ఇలా పెట్టాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఈ స్టాండ్ ఇచ్చి మంచి పని చేశాడు. ఇలా మనం మధ్యలో ఆపాలనుకున్నప్పుడు ఇలా స్టాండ్ పెట్టేసుకుంటే కూడా చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది ఇందులో. ఎందుకంటే సడన్ గా మధ్యలో ఆపాలనుకున్నప్పుడు ఇలా స్టాండ్ మీద పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మోటార్ స్పీడ్ కూడా బాగుంది, ఎక్కువ సౌండ్ కూడా ఏం రావట్లేదు. ఈ ఎజెక్ట్ బటన్ పట్టుకోండి, అవి వచ్చేస్తాయి. ఇలా తీసేస్తే అయిపోతుంది. ఎజెక్ట్ బటన్ పట్టేస్తే అవి కిందికి వచ్చేస్తాయి. చూడండి మళ్ళీ ఒకసారి, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ లో దీనికి లాక్స్ లాగా ఉన్నాయి కదా, దీంట్లో సరిగ్గా పెట్టేసేయండి అంతే. ఓకే, పెట్టాం కదా. జస్ట్ ఎజెక్షన్ లూజ్ ఇట్లా వచ్చేసింది ఈజీగా. మీరు బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ మిషన్ ఎలా ఎంత సౌండ్ వస్తుందో అని చూద్దామండి. బ్యాటర్ ప్రిపేర్ చేస్తూ ఒకసారి సౌండ్ కానీ ఎంత స్పీడ్ మీద ఎంత వస్తుందనే చూపిస్తాను మీకు. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పీడ్ మీదనే ఉందండి. ఇప్పుడు సౌండ్ అయితే ఎక్కువేం లేదు. నెక్స్ట్ 2 స్పీడ్ మీద. ఫుల్గా పెట్టేస్తున్నా ఒకసారి. చూసారు కదా, 5 స్పీడ్ మీద కూడా మనకి ఎక్కువ సౌండ్ అయితే ఏం రావట్లేదు. నాకు ఓవరాల్గా మిషన్ అయితే బాగా అనిపిస్తుందండి, మీరు తీసుకోవచ్చు. రివ్యూస్ అయితే బాగుంది. నాకైతే ఓవరాల్గా మిషన్ అయితే బాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యూర్ బేక్స్.